వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తారు. గోదావరికని శతాబ్ది ఉమెన్స్ లయన్స్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా పీకే రామయ్య కాలనీని సందర్శించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలోని 100 మంది విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ హనుమాన్ రాజిరెడ్డి, బాలసాని పద్మస్వామి గౌడ్, ముకుందారెడ్డి, రమణారెడ్డి, మల్లేష్ శ్రీలత మాట్లాడుతూ క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ జీవితంలో ఉన్నతులుగా రాణించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే దిశగా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. అంతకుముందు స్థానిక బస్టాండ్ సమీపంలో మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది అధ్యక్షులు కంకణాల ముకుందారెడ్డి జన్మదినం సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమం మేరకు సుమారు 200 మంది ప్రయాణికులకు, స్థానిక ఆటో డ్రైవర్లకు, ఇతరులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డిస్ట్రిక్ట్ గవర్నర్ హనుమాన్ల రాజిరెడ్డి, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ మంద వెంకటరమణారెడ్డి, డీజీ అఫీషియల్ విజిట్ చైర్మన్ దుద్దిల నారాయణరావు, బాలసాని స్వామిగౌడ్, దేవినేని శ్రీనివాసరావు, ఏలేశ్వరం శ్రీలత, కంకణాల శ్రీదేవి, కర్క సుజాత, ఏలేశ్వరం చంద్రమౌళి, డివిజన్ కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి, ఉమ్మెత్తుల దేవేందర్ రెడ్డి, కాసల సురేందర్ రెడ్డి, చిర్ర సంజీవరెడ్డి, చందుపట్ల తిరుపతి రెడ్డి, ఊర సమ్మిరెడ్డి, తిప్పర్తి దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన క్లారిటీ బాగుంటాయి. కొత్త సెల్ఫీ అనుకుంటాను ఇక్కడ మనకి ఇది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రోగ్రామ్ ఈరోజు తీసుకొని డిస్ట్రిక్ట్ గవర్నర్ అఫీషియల్ విజిట్ సందర్భంగా ఈరోజు ఇక్కడ పీకే రామయ్య కాలనీలో పిల్లలందరికీ కూడా స్కూల్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూషన్ కొరకు చాలా చక్కటి సేవా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా చాలా చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వీరందరూ కూడా పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఇందాక హెచ్ఎం గారు చెప్పినట్టుగా పిల్లలందరూ కూడా చాలా చక్కగా చదువుకొని మీరందరూ కూడా పై స్థాయికి రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీస్సులు అందజేస్తూ, ప్లస్ మీరు కూడా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇందాక చెప్పినట్టుగా పెద్దలందరూ కూడా మీకు ఏ అవసరం వచ్చినా కూడా తీర్చడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి మీరు చాలా చక్కగా చదువుకున్నట్లయితే మీకు ఏంటంటే మీకు సౌకర్యాలు కల్పించడంలో కానివ్వండి, అలాగే మీకు ఇంకా ఏ అవసరాలు అయితే ఉంటాయో అవసరాలన్నీ కూడా తీర్చడానికి లయన్స్ క్లబ్ మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే హెచ్ఎం గారు మీరు కూడా లయన్స్ క్లబ్ మనకు మీకు ఈ క్లబ్తో పాటు ఇంకా మనకు చాలా క్లబ్స్ ఉంటాయి మన దగ్గర. కాబట్టి మీ పిల్లలకు ఒక మంచి విద్య అందించే విధంగా, పిల్లలు కూడా వాళ్ళు చక్కగా పాఠశాలకు వచ్చే విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసే విధంగా మీరు ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ కూడా హ్యాపీగా రావడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా చాలా చక్కగా చదువు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే పిల్లలందరూ మీరు కూడా మంచిగా చదువుకొని ప్లస్ మీ తల్లిదండ్రులకు అలాగే ఉపాధ్యాయులకు కూడా మీ స్కూల్ కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అలాగే ఎట్లా మీరందరూ కూడా చేస్తారా? మరి ట్రైన్ టీచర్స్ ఉన్నారు మీకు, వాళ్ళు కూడా చక్కగా బోధిస్తున్నారు మీకు. కాబట్టి మీరు ఇక్కడైతే ఏదైతే చెప్తారో మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దాన్ని రివైజ్ చేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత మీకు లైఫ్ లాంగ్ ఏంటంటే మీకు గుర్తుండే విధంగా ఉంటుంది. ప్లస్ అలాగే లైఫ్లో కూడా పైకి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చక్కటి అవకాశం మీరందరూ కూడా చాలా చక్కగా చదువుకొని పైకి రావాలని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని నేను ఇక్కడ ఈ స్కూల్కు రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ చిన్న పిల్లలను చూస్తూ ఉంటే నాకు మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. నేను కూడా ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లోనే 10th వరకు చదువుకున్నాను. నేను
ఇప్పుడు ఆ 10th నాకు ఈరోజు ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న స్టడీ మన ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండవచ్చు, కానీ మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్స్ ఏంటంటే మంచి ఎడ్యుకేటెడ్ ఉంటారు. మన ప్రైవేట్ స్కూళ్ళల్లో 10th, ఇంటర్, డిగ్రీ చదివిన వాళ్ళని మాత్రము వాళ్ళకి ఏంటంటే పేమెంట్ తక్కువ తీసుకొని వాళ్ళను టీచర్గా పెట్టుకొని పిల్లలకు స్టడీ చెప్పడం జరుగుతుంది. అదే గవర్నమెంట్ స్కూళ్ళల్లో అయితే మంచిగా చదువుకొని వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉండి వాళ్ళు మనకి చదువు చెప్పడం జరుగుతుంది. వాళ్ళను ఆదర్శంగా తీసుకొని పిల్లలు మనము మంచిగా చదువుకొని మీరు కూడా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి. ఇప్పుడే మేడం గారు చెప్పారు, మీకు మీ పేరెంట్స్ ఏంటి తడకలు కట్టుకొని అట్లా కష్టపడి చదివిస్తున్నారు కనుక మీరు అలాంటి కష్టాలు లేకుండా మీరు కష్టపడుకుంటూ ఇష్టపడి చదవండి. చదివి మీ తల్లిదండ్రి పేరు నిలబెట్టండి. అలాగే ఈ స్కూల్ పేరు కూడా నిలబెట్టి అందరి ఆశీస్సులతో మీరు మంచిగా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దల పిల్లలే అది ఇక్కడ వీళ్ళు ఉన్నారు అని మొన్న కూడా వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక నిరుపేదకు ఒక 10,000 రూపాయల ఇటుక ఇప్పించే ఇల్లు కంప్లీట్ చేయించినాం అన్నగారు. వారు కలిసి ఇద్దరు కలిసి చేసారు, కంప్లీట్ చేశారు. మడిపిల్లస్ అన్న ఎప్పుడు కానీ అడుగుతూనే ఉంటాడు ఏదో ఒకటి. ప్లస్ ఇప్పటికీ నేను 1 month క్రితం చెప్పిన అన్న ఇక్కడ ఐ క్యాంప్ పెడతామంటే మొన్న రీసెంట్ ఒక 4 days క్రితం ఇన్ని రోజులుగా ఎలక్షన్స్ బిజీలు ఉన్నాడు, అటు ఇటు తిరిగిండు. అన్న పెడదామా మరి మీరు డేట్ చెప్తా అంటే మీరే డేట్ చెప్పండి, ఒక 10 days ముందు చెప్తే మేము ప్రిపేర్ చేసి పెడతామని. ఐ క్యాంప్ కూడా ఇక్కడ పెద్ద మొత్తంలో ఒక 100 మంది వరకు అటెండ్ అయితే వారికి ఫ్రీ ఐ క్యాంప్ అండ్ ఫ్రీ సర్జరీస్ కూడా కరీంనగర్లో రేకుర్తి హాస్పిటల్లో చేయించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. మరియు ఇవనే కాదు, ఏదైనా చిన్న చిన్న పర్మనెంట్ కార్యక్రమాలు కూడా ఇప్పుడు మేడం గారు అన్నారు ఇక్కడ కొద్దిగా టాయిలెట్స్ కూడా లేవు, ఇబ్బంది అవుతుంది, పిల్లలు ఇళ్ళలో పోయి మళ్ళీ వస్తలేరని. అటువంటి వాటికి కూడా మేము ముందుంటాం ఎనీ టైం. మేడం గారు చెప్తే ఇంకా వారికి ఎవరైనా మరీ కడు నిరుపేద పిల్లలకి ఇట్లుంటే వాళ్ళకు బుక్స్ పుస్తకాలు ఏదైనా చేయడానికి కూడా మేము ఎల్లవేళలా మాకు ఫోన్ కొడితే చాలు మేము వచ్చి సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుపుతూ ముగిస్తున్నాను. పాఠశాల చూసినా కానీ ముఖ పరిచయం అనేది లేదు. ఈ సందర్భంగా మరి వాళ్ళకు మరొకసారి మనస్ఫూర్తిగా మన పాఠశాలకు ఇచ్చేసి సేవా దృక్పథాన్ని చాటుతున్నందుకు మనం వాళ్ళకు మరొకసారి బిగ్గరగా కరదల గనులు చేస్తూ ఇప్పుడు దీనికి సంబంధించి ముందుగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ అమూల్యమైన పీకే రామయ్య క్యాంపులో లయన్స్ క్లబ్ గోదావరికని దశాబ్ది వారి ఆధ్వర్యంలో శతాబ్ది వారి ఆధ్వర్యంలో సహాయం చేయడానికి ముందు అన్న ప్రెసిడెంట్ గారు ముఖ్యంగా వరంగానే వారు ముందుకు వచ్చి అలాగే ఇక ముందు కూడా మన లయన్స్ క్లబ్ ఎన్నో రకాలుగా మనం సహాయం చేస్తూ ఉన్నాం. కానీ 50 డివిజన్లలో ఇక్కడ 2వ డివిజన్ అనేది బాగా నిరుపేద కుటుంబాలు ఉండే ప్రాంతం కాబట్టి మనం ఎలాంటి సహాయం చేయాలనుకున్నాను ఎక్కువ శాతం ఇక్కడే ఈ యొక్క డివిజన్లో పెడితే అర్హులైన నిరుపేదలకు మన యొక్క సేవ వినియోగించే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో కూడా ఈ ప్రాంతంలో మరిన్ని అభివృద్ధి సహాయాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే యొక్క ప్రధానోపాధ్యాయులు వసంత్ గారు నమస్కారాలు తెలియజేస్తూ వారు ఇందాక చాలా విషయాలు చెప్పారు. ఇక్కడ చాలామంది పేరెంట్స్ తల్లిదండ్రులు అందరూ కూడా రెక్కాడితే కానీ దుక్కాడిని పరిస్థితి ఉండే. మీ పిల్లలందరూ కూడా తప్పకుండా మీ తల్లిదండ్రులా కష్టపడద్దు అనుకుంటే బాగా చదువుకోవాలి. ప్రభుత్వం కూడా మీకు అన్ని రకాలుగా మధ్యాహ్న భోజనంగా అన్ని రకాల ప్రోత్సాహాలు ఇస్తున్నది. మీరు చదువుకుంటే మీరందరూ పెద్దగా ప్రయోగాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మేడం గారు కూడా మీలాగానే ప్రభుత్వ స్కూల్లో చదువుకొని ఇలా మీకు టీచర్గా వచ్చారు కాబట్టి మీరు మేడం లాగాను ఇంజనీర్ గాను డాక్టర్ గాను ఎదగాలంటే తప్పకుండా బాగా చదువుకొని మీ తల్లిదండ్రుల ఏదైతే కష్టపడి మీరు చదివిస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఆశ నిరాశ కాకుండా వారి యొక్క ఆశ నెరవేర్చే విధంగా మీరు చదువుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి ఈ ప్రాంతంలో లయన్స్ క్లబ్ వారి ద్వారా ఈ యొక్క సహాయం చేస్తున్నందుకు ప్రత్యేకంగా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా అదృష్టవంతులు ఒక విధంగా. ఎందుకు పాఠశాలకు రోజు రెగ్యులర్గా రావడానికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా సహకరించి పిల్లలు ప్రతిరోజు స్కూల్కు వచ్చి చక్కగా చదువుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని మంచి క్రమశిక్షణతో చదువుకుంటే ఇలాంటి వాళ్ళు మీకు ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు కదా. మీరు కూడా బాగా చదువుకొని ఇలాంటి స్థితికి మీరు రావాలి. మీరు కూడా బాగా చదువుకొని మీకంటే అప్పుడు మీరు గొప్ప వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిన తర్వాత ఇలాంటి చిన్నపిల్లలు చదువుకునే పిల్లలు చాలామంది ఉంటారు. మీరు కూడా ఈ హోదాలో ఉండి మీరు కూడా అలాంటి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నా. కాబట్టి రోజు రెగ్యులర్గా పాఠశాలకు రండి.
స్కూల్కు రోజు వస్తేనే చదువు వస్తుంది కదా. ఇవాళ వచ్చిన పిల్లలు మళ్ళీ 2-3 రోజులు ఆబ్సెంట్. వచ్చినటువంటి విద్యార్థులు విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణను కూడా నేర్చుకుంటారు. సార్ మా పిల్లలు చాలా అంటే చాలా పేద పిల్లలు. మీరు మా స్కూల్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. మీరు ఏ స్కూల్ను మర్చిపోయినా పర్వాలేదు. ఎందుకంటే పూర్తి అట్టడుగు ప్రజలు అని అంటే మీరు ఒక 4 అడుగులు లోపలికి వేసి చూస్తే చాలామంది ఇందులో ఇండ్లు లేని పిల్లలు ఉన్నారు, చాలా ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి పిల్లలకు మీరు సహాయం చేస్తే అది భగవంతుడికి సహాయం చేసినట్టే. మనం గుడులలో పోయి ఎక్కడనో 1000 లక్షలు ఖర్చు పెట్టడానికంటే ఇట్లాంటి పిల్లలకు మీరు 100 రూపాయలు ఖర్చు పెట్టినా కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. మరియు ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లలు పూర్తి అట్టడుగు వాళ్ళని మాత్రమే ఇప్పుడు పంపిస్తుండ్రు. వాళ్ళు ఒకవేళ 4 పైసలు ఉన్నాయంటే ఏదో ప్రైవేట్ స్కూల్కి పంపించుకుంటుండ్రు. వాళ్ళకి ఏంటంటే ఇంటి ముందటి దాకా బస్సు వస్తుంది, ఇంటికాడ ఎక్కించుకుంటుండ్రు, స్కూల్లో దించుతుండ్రు. ఆ టైలు బెల్టులు వాటిని చూస్తుండ్రు కానీ అసలు చదువును చూస్తలేరు. ఒక 4 పైసలు ఉంటే వాళ్ళు ఇంకొకటి ఏంటంటే పొద్దున్నే లేచి పిల్లల తల్లిదండ్రులు పనులకు వెళ్తారు కాబట్టి వాళ్ళకు కొంచెము ఇంటికి వచ్చినా కానీ పిల్లలతోటి ఎవరం ఉండము అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు మా స్కూల్ దగ్గర ఉన్నది కాబట్టి ప్రభుత్వ పాఠశాల వాళ్ళు ఏంటంటే మధ్యాహ్నము లేకపోతే టైర్ బాగా చక్కగా చదువుకొని ఇలాంటి వాళ్ళ సేవను మీరు తీసుకున్నట్టుగానే మీరు కూడా వాళ్ళ పేరును మీరు నిలబెట్టాలి అంటే బాగా కష్టపడి చదివి ప్రయోజకులై మీరు ఎప్పుడన్నా వాళ్ళు కనబడ్డప్పుడు సార్ నమస్తే అంటే వాళ్ళు ఎంతో సంతోషపడతారు. మీరు ఏదో ఇవ్వాలని వాళ్ళు ఎప్పుడూ ఆశించరు. కాబట్టి అలాంటి వాళ్ళ పేరు ప్రఖ్యాతులు నిలబెట్టాలి అంటే మీరు రోజు రండి, బాగా చదువుకోండి, మీ తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టండి, మీకు చదువు చెప్పిన గురువుల పేర్లు నిలబెట్టండి. మీకు సహాయ సహకారాలు అందించిన వాళ్ళకు కృతజ్ఞతగా ఉండాలంటే మీరు కూడా ఈ స్థాయిలోకి వచ్చి మిగతా పిల్లలకు మీరు సహాయం చేయాలని కోరుకుంటూ మంచి ఏ ఆఫీసర్గానో అయినప్పుడు వీళ్ళు మా పిల్లలు అని చెప్పుకుంటాం. మా కడుపులో పుట్టిన పిల్లల కంటే కూడా మా స్టూడెంట్ ఈ లెవెల్లో ఉన్నదని చెప్పుకోవడానికి మేము చాలా గర్విస్తాము. కాబట్టి రోజు స్కూల్కి రావడానికి మా ఒక కాలనీలో పెట్టడం, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ మొత్తం పేద పిల్లలు ఉన్నటువంటి కాలనీది. వాళ్ళు ఇందాక మేడం చెప్పినట్టుగా చాలా దీనస్థితిలో ఉంటారు. వాళ్ళ స్కూల్ రావడం కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళకి స్కూల్లో ఏముంటుంది ఏం తిండి ఉంటుంది కూడా తెలియదు. ఎటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ సౌకర్యాలు కూడా లేవు. ఇది ఇప్పుడు మా గౌరవ ఎమ్మెల్యే మా రాజ్ ఠాకూర్ మక్కా సింగ్ గారు గెలిచాడు, ప్రత్యేక దృష్టి పెట్టడం కోసం కృషి చేస్తున్నాడు. ఈ మొన్ననే ఒక 3 రోజుల కింద మాతో ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ యొక్క కాలనీని దత్తత తీసుకొని ఈ యొక్క స్కూల్ గురించి కూడా మన వాకప్ చేసిండు. ఇక్కడ ఈ స్కూల్లో ఏవైతే సౌకర్యాలు లేవో అవన్నీ కూడా తీసుకోమని చెప్పిండు. మేము కూడా స్కూల్ గురించి బాత్రూమ్ లేవని చెప్పి మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తొందరలోనే ఈ యొక్క స్కూల్ను ఒక మంచి మీరు మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు ఈ స్కూల్ ఒక ప్రైవేట్ స్కూల్ లెక్క మీకు అనిపిస్తుందని చెప్పి మేము హామీ ఇస్తున్నాము. పిల్లలు కూడా మీరందరూ కూడా చదువుకోవాలి. మేడం చెప్పినట్టుగా మీరందరూ చదువుకొని ప్రతిరోజు స్కూల్ రావాలి. వచ్చి మీరు మాలా ఒక సేవకులుగా నేను తెలుసుగా మీ అందరూ తెలుసా నేను మీకు మంచి చదువుకొని నాలాగా సేవకులు సార్ లాగా ఇట్లా పెద్ద నాయకులు ఎలా అయినట్లు మీరు కూడా తయారు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్ వాళ్ళని ఆకాంక్షిస్తున్నాను. ఓకే, ధన్యవాదాలు. వెనక కడితే బాగుంటుంది. ఇవ్వండి అందరికీ అండి. అక్కడ మా గ్రూప్ ఫోటో తీయాలి ఉండండి. సరిపోతాయా? బాగుంది. పాపం పంపి బ్యాగ్ కింది పెట్టు, ముఖం అడ్డం పెట్టకు, కింది పెట్టు బ్యాగు.